హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను మీ శివ. సో ప్రశాంతంగా కల్కి మూవీ ట్రైలర్ గురించి మనమైతే ఫుల్ రివ్యూ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క సింగిల్ వర్డ్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడైతే నేను మొదలు పెడుతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక ఓపెన్ చేస్తే ఫస్ట్ కాశీ నగరాన్ని అయితే మనకైతే చూపించారు. ఈ కాశీ నగరాన్ని ఎందుకంత హైలైట్ చేశారంటే ఒక నిజమైతే ఉంది. అదేంటంటే కాశీలో మరణించిన వారు నెక్స్ట్ జన్మలో కూడా ఖచ్చితంగా మనుషుల్లాగే పుడతారు, వేరే జీవుల్లా కాకుండా మనుషుల్లాగే పుడతారనే ఒక నమ్మకం. అందుకే అందరూ వచ్చి కాశీలో అయితే బతకడానికి అందరూ అయితే ట్రై చేస్తారు. సో అందుకే ఇక్కడ కాశీని అయితే బాగా హైలైట్ చేశారు. ఇక ఇది 2898 2898 ఆ సంవత్సరంలో సో కలియుగం అంటే భూమి పైన ఒక్క చెట్టు కూడా ఉండదు. సో గాలి కూడా అమ్ముకుంటారు. మనం ఆల్రెడీ బుజ్జి ఆ ప్రీక్లూడ్ యానిమేటర్లో మనం అయితే చూసాము. గాలి కూడా అమ్ముకుంటారు, ఒక్క చెట్టుకు లేదు. ఇది అద్భుతమైన డీటెయిలింగ్ అని చెప్పాలి. అసలు ఓవరాల్ ట్రైలర్లో ఎక్కడ కూడా చిన్న లీఫ్ కూడా కనిపించదు, ఒకటే చోట కనిపిస్తుంది. అది ఏకైక మొక్క అన్నమాట. చెట్లు అయితే ఎక్కడ కూడా లేవు. అద్భుతమైన డీటెయిలింగ్, అది నాకు బాగా నచ్చింది. సో కాశీనగరాన్ని ఇలా హైలైట్ చేశారు. ఇక దాదాపు ఆ టైం 2898 AD వరకు అయితే నీరు అంటే వాటర్ అయితే మొత్తం కలుషితం అయిపోతుంది. అసలు తాగడానికి కూడా ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ కంప్లీట్గా కలుషితం అయితే అయిపోతుంది. ఎంత కాలుష్యమైనా కానీ వాటర్ ఒక్క దగ్గర మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అదే కాశీ నగరంలో ఆ కొండపైన నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. సో భూమి మొత్తం అంతరించిపోయినా కానీ అక్కడ వాటర్ మొత్తం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటాయని మనకైతే డీటెయిలింగ్ అయితే అద్భుతంగా చూపెట్టాడు. ఇక తర్వాత మనం మాట్లాడుకుంటే ఇది కలియుగ అంతం. మనకి ఇందులో చూపెట్టింది మొత్తం కలియుగ అంతమే. అంటే మంచి మనుషులు ఉండరు అసలు. ఇక కలియుగంలో ఎంత అనర్థం జరిగిపోవాలో అంత అనర్థం జరిగిపోతుంది. సో భయంకరమైన విలన్స్ అయితే ఉంటారు. సో మనుషులని చంపుకుంటూ, గోవుల్ని చంపుకుంటూ అసలు ఎంత శిక్షిస్తారో అంత శిక్షిస్తారన్నమాట. ఇక మనుషులందరినీ బానిసత్వంతో చంపేస్తారు, బానిసలుగా చూస్తారు. అది కలియుగ అంతం. ఇప్పుడు అటువంటి అధర్మాన్ని నాశనం చెయ్యడానికి కల్కి అవతరించాలంటే కల్కి చిన్నప్పటి నుండి పుట్టాక పెరిగాక పెద్దయ్యేదాకా తన క్షేమాలు చూసేది ఎవరంటే అశ్వత్థామ. మనకు అశ్వత్థామ తెలిసిందే కదా. సో ఒక్కసారి ఈ షార్ట్ అయితే చూడండి. ఇది మహాభారతం క్లైమాక్స్, మహాభారతం లాస్ట్కి ఉంటుంది కదా ఒక వార్ సీను. సో ఆ ఫోటో అన్నమాట ఇదైతే. ఇక అశ్వత్థామ పని ఏంటంటే కల్కి జన్మించేలా అతను చెయ్యాలి. కల్కి జన్మించిన తర్వాత తను ఎలా పెరగాలి, ఏ విద్యలు నేర్చుకోవాలి అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అది అశ్వత్థామ పని. ఇప్పుడు అశ్వత్థామ ఏం చేస్తారంటే కల్కిని కాపాడబోతున్నాడు. ఇప్పుడు కల్కి ఒక పవర్ అన్నమాట. ఆ పవర్ 6000 సంవత్సరాల క్రితం ఒక పవర్ ఉండేది. అదే శ్రీకృష్ణుడు ఏదంటే విష్ణు అవతారము. ఇప్పుడు మళ్ళీ ఆ పవరే వస్తుంది. అంటే మళ్ళీ కల్కి అవతారం వస్తుంది. వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట, ఆ పవర్ అనేది వస్తుంది ఒక అమ్మాయి ద్వారా. అదే మన దీపికా పడుకొని ఆ పవర్ శ్రీ కల్కికి జన్మనిస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనుకోండి, మనం అయితే తర్వాత మాట్లాడుకుందాము. సో మూవీ చూస్తే కానీ అర్థం కాదు ఇటువంటి కొన్ని చిన్న కన్ఫ్యూజన్స్ అయితే. ఇప్పుడు ఆ పవర్ రాబోతుంది అని మన విలన్స్కి అంటే రైడర్స్కి తెలుస్తుంది. ఆ పవర్ రానివ్వకుండా చేయాలంటే దీపికా పడుకోని చంపేస్తే ఆ పవర్ అనేది బయటకు రాదన్నమాట. సో దీపికా పడుకోని చంపేయడానికి సో విలన్స్ చాలామంది ట్రై చేస్తారు. ఇప్పుడు కల్కి పుట్టబోతున్నాడు. కల్కి పుట్టేటప్పుడు కల్కిని కాపాడే బాధ్యత ఎవరిదంటే అశ్వత్థామ. అందుకే అశ్వత్థామ దీపికా పడుకోని కాపాడతాడు. కల్కి పుట్టేలా అశ్వత్థామ తన ప్రయత్నం మొత్తం చేస్తాడనమాట. అందుకే నేను కాపాడుతాను, నేను దగ్గరుండి చూసుకుంటాను. సో ఇప్పుడు పుట్టబోయేది మామూలు మనిషి కాదు, ఒక అద్భుతమని మన అశ్వత్థామ దీపికతో చెప్తాడు. ఇప్పుడు దీపికా పడుకోని చంపేయడానికి ఈ రైడర్స్ ఎవరైతే ఉన్నారో మన భైరవ హెల్ప్ తీసుకుంటారు అన్నమాట. భైరవ ఏంటంటే కాంప్లెక్స్కి వెళ్ళాలి అని తన ఆ కోరికను నెరవేర్చేలా చేస్తారు. కొన్ని యూనిట్స్ అయితే ఇస్తారు భైరవకి విలన్స్. ఆ యూనిట్స్ కోసమైనా ఇప్పుడు దీపికా పడుకోని పట్టుకోవడానికి భైరవ ఆ రైడర్స్కి హెల్ప్ చేస్తారనమాట. ఇప్పుడు భైరవ దీపికా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ దీపికను కాపాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ ఎవరితో ఫైట్ చేస్తాడంటే మన భైరవతో ఫైట్ చేస్తాడు. భైరవతో ఫైట్ చేసి దీపిక పడుకోను ముట్టుకోకుండా అసలు తనని చూడకుండా ఎప్పుడు తన వెంటే ఉంటూ రక్షిస్తూ కాపాడుతాడనమాట. అది అశ్వత్థామ పని. అందుకే ఈ ఫైట్ అనేది జరుగుతుంది. ఇక్కడ భైరవకి మన అశ్వత్థామకి ఫైట్ అనేది జరుగుతుంది.
ఇక అసలు చాలా కన్‌ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. నిజంగా ఇది మన జూన్ 27థ్ రోజే మనకైతే ఈ కన్‌ఫ్యూజన్స్ క్లియర్ అయితాయేమో! అంత భయంకరమైన కన్‌ఫ్యూజన్స్ అయితే ఈ ట్రైలర్‌లో అయితే ఉన్నాయి. అసలు 'నాగ్ అశ్విన్' కంప్లీట్‌గా చూపించలేదు. జస్ట్ ఒక 30, 40% మనకైతే చూపించాడు. మిగతాదంతా మనం మూవీలో చూడాలి. ఇక అసలు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కమల్ హాసన్. అసలు కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటి? అసలు తన మేకోవరే, తన అవతారమే అసలు డిఫరెంట్‌గా ఉందసలు. అసలు తన క్యారెక్టర్ అంటే ఇంతవరకు అర్థం అవ్వట్లేదు. అసలు ఆళ్ళ ప్రాణాన్ని రక్షించబోయేది ఎవరు? అసలు మరో ప్రపంచం వస్తుంది అంటున్నాడు. అసలు ఏమి అర్థం కాకుండా ఉండి కొన్ని కొన్ని కన్‌ఫ్యూజన్స్ అయితే అసలు సినిమా చూస్తే గాని అర్థం కావు. ఆ రేంజ్‌లో ఉన్నాయి కన్‌ఫ్యూజన్స్. ఇది మొత్తానికైతే నాకు ట్రైలర్‌లో నేను గమనించింది, నాకు అర్థమైన స్టోరీ. అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. ఇక మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ గురించి. టెక్నికల్‌గా అసలు ట్రైలర్ అయితే హాలీవుడ్‌ని టచ్ అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్స్‌కి అయితే అద్దిరిపోయింది. ఇక ప్రభాస్ అన్న కటౌట్ అయితే అసలు ఊచకోత అని చెప్పాలి. అరాచకం అని చెప్పాలి. అద్భుతం, అద్భుతః, అద్భుతభ్యః ఒక్క మాటలో చెప్పాలంటే. మరి మీకెలా అనిపించింది ట్రైలర్? నాకు కామెంట్ సెక్షన్‌లో